హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింహర్విల్లు ఛానల్. హ్యాపీ సండే అండి. ఈరోజు సండే స్పెషల్గా నేను మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ అయితే ట్రై చేశానండి, తయారు చేశాను. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేస్తారని అయితే నేను షేర్ చేస్తున్నాను. చూడండి ముక్క ఎంత స్మూత్గా ఎంత బాగా ఉడికిందో. అది చికెన్, ప్రాన్స్, ఎగ్, కైమా చేసి కర్రీ అయితే నేను గుడ్లు, ములక్కాయ, ప్రాన్స్ వేసి కర్రీ అయితే చేశానండి. చాలా బాగా వచ్చింది. ఎలా చేయాలన్నది ప్రాసెస్ అయితే చూపిస్తానండి. నేను కూడా రైస్ అయితే మటుకు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇండియా గేట్ రైస్, బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. చాలా బాగుంది. ఇవన్నీ మటన్ ముందు ప్రాసెస్లో నేను మటన్ ఎందుకు తీసుకున్నాను, కుక్కర్లో పెట్టేద్దాం బేగ్ అవుతుందని కైమాలా చేయించానండి. పిల్లలు మళ్ళీ పీసులు ఏరు పక్కన పెట్టేస్తారన్న ఉద్దేశంతో కైమా అయితే వేస్తున్నాను. మీకు ఇష్టమైతే మటన్ పీసుల్లో చిన్న చిన్న ముక్కలు అయితే కొట్టించి తెచ్చుకుని అవి కూడా యూజ్ చేయొచ్చు. సగం అయితే నేను కొంచెం ముందుగా క్లీన్ 4 సార్లు అయితే క్లీన్ చేసాను. బ్లడ్ అది పోవడానికి, స్మెల్ అది పోవడానికి కుక్కర్లో వేసి 2 గ్లాసులు మనం టీకి తాగుతాం కదండి, ఆ గ్లాసులు వాటర్ వేసి కొంచెం అల్లం పేస్ట్ వేసి కుక్కర్ అయితే పెట్టేశాను. ఇలా ప్రాసెస్లో బిర్యానీ అండి, బాస్మతి రైస్ బిర్యానీని కొలత అయితే తీసుకున్నాను. ఈ కొలతకి ఎందుకంటే మనం రైస్ తర్వాత ఎన్నిసార్లు వేస్తామో ఎంత వేస్తామో తెలియడం కోసం అన్నమాట. కొంచెం ఇంచు తక్కువ ఆ గిన్నె వచ్చేయండి, కేజీ ప్యాకెట్ గిన్నె. ఎందుకంటే నేను ఫ్రెండ్ వాళ్ళకి కూడా కొంచెం పట్టుకెళ్తానన్నారని అన్న ఉద్దేశంతో అయితే వాళ్ళ ఫ్యామిలీ కోసం కూడా కలిపి వండాను. ఒక 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి గ్రేవీ కోసం. ఇట్లా మిక్సీ పట్టుకుందామని. గ్రేవీ ముద్దంతా మనం ఏంటంటే బిర్యానీలో వేయడానికి కాదు, ఇది మటను, చికెను ఇవన్నీ గ్రేవీ మనకి కర్రీలా తయారవ్వడం కోసం గ్రేవీ మిక్సీ పెట్టానండి. ఇక మసాలాలు, ఈ బిర్యానీ సామాను మసాలా ఉంటాయి కదండి, అవ్వండి. వీటినన్నిటిని దగ్గర చేసిన తర్వాత పక్కనే ఇంటి సరిపోలేదనమాట గిన్నె, అందుకని దబరా కూడా మార్చి నేనైతే కడాయిలో అయితే పెడుతున్నాను. ఈ కడాయిలోనే మనం ప్రాన్స్, చికెన్ తీసుకున్నానండి. ఎందుకంటే కుక్కర్లో ఆల్రెడీ కైమా వేసాను కాబట్టి ఈ దబరాలో అయితే బిర్యానీకి తీసుకొని కొంచెం నెయ్యి, డాల్డా కాకుండా అనమాట, ఆయిల్ వేసి బాగా అయిన తర్వాత ఈ పెద్ద దబరా అందుకే పెట్టానండి, కొంచెం ఎక్కువ మెంబర్స్ కానీ. బిర్యానీ సామాన్లకు కావాల్సినవన్నీ ఇందులో అయితే వేస్తున్నానండి. మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, ఏమేమి వేసాను అన్నది చెప్తానండి. నేనైతే పుదీనాని ఇంట్లో ఇలా పెంచుకున్నామండి. ఇది చాలా ఒక చిన్న డబ్బా జార్ లాంటి దాంట్లో అయితే పెంచాను. ఆయిల్ టిన్ అనమాట. ఎందుకంటే మందు అది వేయం కదండి, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ విధంగా అయితే కట్ చేసేసి డైరెక్ట్గా క్లీన్ చేసేసుకుని నేనైతే వాడేస్తున్నానండి. దీన్ని మనం కటింగ్ చేసేటప్పుడు కూడా కత్తిరితో కట్ చేస్తే పక్క నుంచి మళ్ళీ వచ్చేస్తాయండి. బాగుంటుంది ఇంట్లో అలా చిన్న చిన్న వాటికి ఉపయోగించుకోవడానికి మంచిది కదండి. మీరు కూడా మందులో వేయకుండా ఉండడం కోసం అయితే ఇలా చేసుకోవచ్చు. నేను ఈలోపు కొంచెంసేపు నానబెట్టాను అనమాట, మట్టి ఏదేమైనా ఉంటే పోతుందని. ఇదన్నీ ఈలోపు ఇందులో పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి ఫ్లేవర్ పట్టడానికి అనమాట. ఈ పుదీనానేమో ఆకుల్లా దూసినా ఓకే, లేదంటే చిన్న చిన్న అయితే జ్యూసులు అయితే కాడలతోనే కట్ చేసి జ్యూసులకి అయితే అలా వేస్తాను. ఇవి పెద్ద ఆకులు కదండి, ఇప్పుడు దాకా ఏంటంటే ఏమైనా మట్టి అది ఉంటుందేమో కొంచెంసేపు నానబెట్టి ఉంచి ఇప్పుడైతే క్లీన్ చేసుకున్నాను. 3 times కడిగేసాను. వీటిని కూడా మనం బిర్యానీలోనే వేసుకుంటాం. ఫ్లేవర్కి, ఘాట్కి, మంచి స్మెల్కి బాగుంటుంది అనమాట. ఇదంతా పక్కన పెట్టేసుకొని గుడ్లను అయితే ఇందులో కొడుతున్నానండి. కర్రీ ఇందాక మనం చేసాం కదా, అది ఆల్రెడీ కొంచెం గ్రేవీగా వాటర్ దిగిపోతుంది కదా, అందులో వేయకంటే నేను ఒక 3 గుడ్లు అయితే ఈ బిర్యానీ దబ్రాలోనే వేసి కొంతసేపు ఆమ్లెట్ టైప్ అలా ఉంచేస్తాను అనమాట. ఉంచేస్తే ఏంటంటే అది పీసులాగా చిన్న చిన్న ముక్కల్లాగా అలా వస్తాయి. లేదంటే మనం వెంటనే వేసిన వెంటనే కలిపేస్తే మరీ చిన్నగా అయిపోయి అది మనం తినేటప్పుడు అది ఎగ్గేసామన్నది తెలియదు అనమాట. కొంతసేపు ఆమ్లెట్ టైప్ వదిలేస్తే ఆ తర్వాత ఇలా కదిపోయినప్పుడు నార్మల్ వచ్చేసింది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా దగ్గరికి ఇవ్వేలాగా ఇవన్నీ ఫ్లేవర్లు పెట్టేలాగా ఉంచి, ఇందాక నేను రైస్ నానబెట్టాను కదండి, అదే గిన్నెతో యాక్చువల్గా అయితే 2 గిన్నెలు వాటర్ వేయాలండి. నేనేమో కొంచెం తగ్గించాను ఇందాక దానికంటే, ఎందుకంటే 1/2 hour నానబెట్టాలి. 1/2 hour అయితే 1కి 2. నేను నాకు కొంచెం ఇంకా ఎక్కువ టైం పట్టిందన్నమాట. మనం ఎప్పుడైనా బిర్యానీ రైస్ పర్ఫెక్ట్గా రావాలంటే రైస్ ఎక్కువసేపు నానినప్పుడు బిర్యానీకి తక్కువ వాటర్ చేసుకోవాలన్నమాట, తగ్గించుకోవాలి. లేదు కరెక్ట్గా 1/2 hour అని అంటే 1కి 2
సరిపోతాయండి. అలా అయితే సరిపోతుంది. నేను మరి బిర్యానీ రైస్కి కూడా సరిపోయే వాటర్లోనే కొంచెం గళ్ళుప్పు కూడా వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఈ స్ట్రెచ్చర్ వస్తే కొంచెం దగ్గరికి కట్టేసుకోవచ్చండి. బిర్యానీలోనే మసాలా పౌడరు, బిర్యానీ మసాలా పౌడరు అది నేను తయారు చేసి పెట్టుకున్నాను, అదైతే వేసానండి. రైస్ కూడా వేసేసి కొంచెంసేపు తిప్పి మూత పెట్టి, ఇందులో ఫ్లేవర్స్ అవి కూడా యూజ్ చేయలేదండి, గమనించట్లేదు. ఎందుకంటే ఫ్లేవర్ ఆల్రెడీ మనం వేసే మసాలాల వల్ల ఈ నాన్ వెజ్ కర్రీ వల్ల అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇది బిర్యానీ పౌడర్ అండి, ఇది బయట నుంచి తెచ్చిందనమాట. ఇది కూడా కొంచెం వేసాను. లాస్ట్లో జీడిపప్పు, కొంచెం ధనియా పౌడర్ వేసుకొని కలిపి ఉంచుతున్నాం. మనకి ఘాటు ఉందో లేదో తెలిసిందో ఈ వాటర్ టైప్లో ఉన్నప్పుడే చూసుకోవాలండి. ఇలా రైస్ సెట్ అయిపోయిన తర్వాత మనకి టేస్ట్ కానీ సాల్ట్ కానీ ఘాటు కానీ సరిపోయిందిలా తెలియదు అనమాట. ముందుగానే చూసుకొని కొంచెం చూసి వేసుకోవచ్చు. ఇప్పుడైతే కర్రీ తయారు చేసిన దాన్ని ఇలా పైన వేస్తున్నాను. లేదంటే లేయర్లా కూడా కొంచెం రైస్ పక్క తీసేసి లేయర్స్ లాగా వేయచ్చు. ఇది 89% మ్యాక్సిమం 90 అయిపోయింది అనమాట కుకింగ్, ఆ నాన్ వెజ్ ఐటమ్ అంతా. అని ఇంకా నేను పైన అలా వేసేసి రైస్ కూడా పెట్టేసాను అనమాట. ఎందుకంటే కొంచెమే రైస్లో పలుకుంది, ఆ పలుకుతో పాటు ఇది కూడా అంటే 80% రైస్ అయిపోయింది, 90% ఇది కూడా కుక్ అయిపోయింది అంట. నాన్ వెజ్ ఇవి కూడా మొత్తం అన్నీ ఇలా కలిపిన తర్వాత నేను దగ్గరగా అయ్యేదాకా చూసి చూడండి, ఇలాగ విడివిడిగా మనకు అయిపోయిందని స్ట్రెచర్ కలుపుకుంటాం కదండి, తెలిసిపోతుంది. ఇలా పీస్ని కూడా ఇలా నొక్కి మనం చూసుకున్నా టేస్ట్, నేనైతే ఈ పీస్ని టేస్ట్ చూసాను, నాకైతే అన్నీ సరిపోయినాయి. అలా మనం చూసుకొని అయిపోయింది తడి లేదు అనుకునేటప్పుడు కట్టేసుకుంటే సరిపోతుంది, పొడి పొడిగా వస్తుంది. డెకరేషన్ కోసం అయితే నేను ఆనియన్స్ని ఇలా బటర్ఫ్లై ఇలాగైతే తయారు చేసి పెట్టుకున్నాను. అంటే ప్రజెంటేషన్ కూడా బాగుండాలి కదండి ఎవరికైనా పెట్టేటప్పుడు, చూపించేటప్పుడు అని. అందువల్ల ఈ ఆనియన్స్నేమో స్లాషెస్ కట్ చేసుకొని ఇలాగా డెకరేషన్ పెట్టాను అనమాట. గుడ్లు, ములక్కాయ, పచ్చడి కర్రీ, రైతా. ఎలా ఉందండి? బాగుంది కదా? మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదైనా కామెంట్ చేయండి. మంచిగా అయితే కనుక ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ అండి తెలియని వాళ్ళకి.